హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాబోయ్, ఎండలు మండిపోతున్నాయండి. ఈరోజు సండే కదా అని చెప్పి లేట్గా లేవడం, లేట్గా టిఫిన్ చేయడం అంతా లేట్ అయిందండి. ఇంక ఈరోజు ఎలా అయినా సండే కదా, ఇంకా నిమ్మలంగా ఉండుదాం మనకి. ఈరోజు అయితే మా డూటమ్మ అయితే భోజనంకి రమ్మని చెప్పిందండి. ఇంకా డూటమ్మ ఎందుకు పిలిచిందంటే, మా చెల్లె వైజాగ్ నుండి వచ్చి 2 days అవుతుందండి. ఇంకా అలానే వాళ్ళ ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు. ఇంకా మా అందరికైతే ఈరోజు భోజనాలకు చెప్పారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు డూటమ్మ వాళ్ళు అందరం ఒకటే గల్లీలో ఉంటామండి. ఇదే అండి డూటమ్మ వాళ్ళ ఇల్లు అయితే. నేను వెళ్ళేసరికి అయితే ఇంకా వంటలు అయితే అవుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయాయి. వెళ్ళేసరికి అమ్మమ్మ అయితే ఏమైంది, ఎందుకు లేట్ వచ్చావు అని అడిగింది. ఏం లేదు, ఇంక ఇంట్లో పనులు చేసుకుంటూ వచ్చాను, కానీ నా ఛానల్కి అయితే హాయ్ చెప్పు నువ్వు ముందు అని చెప్పాను. ఏం ఛానల్ ఏంటని అడుగుతుంది. అయితే యూట్యూబ్ ఛానల్ అనగానే ఆవుగావు చెప్తా అని చెప్పి ఇంకా చీర అంతా సరి చేసుకొని హాయ్ చెప్తుంది. ఇంకా ఇంటి లోపలికి వచ్చేసరికి మా పిన్ని అయితే పడుకుంది. ఇంకా మా మామయ్య కొడుకు ఇంకా మా పిన్ని వాళ్ళ బాబు కూడా ఉన్నారు. ఇంకా మా అత్తమ్మ అయితే నేను నైటీతో ఉన్న వీడియో ఏమి నాకు తీయకు అని అంటుంది. ఇంక ఇక్కడ డూటమ్ వచ్చేసి వేడివేడిగా గారెలు అయితే వేస్తుందండి. గారెలు అనేది మినపప్పుతో చేస్తారు, మీరైతే ఇక్కడ తెలంగాణలో వడలు అంటారు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని వంటలు అయితే అయిపోయాయి. ఇంకా ఈ లాస్ట్ గారెలు అయితే ఉన్నాయి, వేడివేడిగా ఉంటే బాగుంటాయని చెప్పేసి లాస్ట్లో వేస్తున్నా అని చెప్పింది. డూటమ్ అయితే బాగానే చేస్తుంది గారెలు కదా, పెద్దగా మనకైతే అంత పెద్దగా వడలు వేయడానికే రాదండి. ఇంకా అలానే ఆ రోజైతే వాళ్ళైతే మామిడికాయ పచ్చడి కూడా పెట్టారంట. ఇంక ఈ మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు కూడా నాకు పిలుద్దాం అనుకున్నారు, కానీ పిలవలేకపోయారంట. ఇంక ఇక్కడైతే నాకు మా చెల్లికైతే కొంచెం టేస్ట్ చూడమని ఇచ్చారు, చాలా బాగుంది. వీళ్ళు వచ్చేసి తెలంగాణ స్టైల్లో చాలా బాగా చేస్తారు పచ్చడి మాత్రం. ఇంక ఈరోజే పెట్టారు కదా, ఇంకొక 2 days అయితే చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. ఇంకా ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1:30 అయిపోతుందండి. ఇంకా ఐటమ్స్ అన్నీ రెడీ అయ్యాయి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు వెజ్ బిర్యానీ, చికెను, ఇంకా పరోటా, ఇంకా మా చెల్లి అయితే నాన్ వెజ్ తినదు కదా అని చెప్పి పన్నీర్ కూడా చేశారు. ఇగోండి గారెలు కూడా మా సైడ్ అయితే ఇట్లా గారెలు ఖచ్చితంగా చేసామండి ఎవరికైనా భోజనాలకు చెప్తే. ఇంకా ఈరోజైతే స్పెషల్గా చంద్రకత్తులు అయితే చేశారండి. చంద్రకత్తులు అంటే చాలా వరకు అయితే తెలంగాణ పీపుల్కి అయితే ఎవరికి తెలీదు. మా ఆంధ్ర ఇంకా శ్రీకాకుళం వరకు అయితే చంద్రకత్తులు అంటే ఖచ్చితంగా తెలుస్తాయి. ఇవన్నీ అయితే వాళ్ళు చేశారండి. ఇగోండి ఇక్కడ మా డూటమ్మ ఇంకా రజనత్తమ్మ కూడా చేశారు. ఇంకా అత్తమ్మకైతే నైటీలో ఉంది, వీడియో తీస్తుంటే వద్దని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ అమ్మమ్మ అయితే మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పమ్మమ్మ అంటే ఇంకా చెప్తుంది. ఇంకా సిగ్గుపడిపోతుంది, నువ్వు టీవీలో కనిపిస్తావు అమ్మమ్మ అనగాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప అయితే పడుకొని లేచిందండి. ఇంకా సోని అయితే వెళ్ళి తీసుకొని వచ్చింది. ఇక్కడైతే చంద్రకత్తలు అయితే ఎలా చేయాలి ఏంటి బాగున్నాయి టేస్ట్ అని నేను డూటమ్మని అయితే అడుగుతున్నా. డూటమ్మ అయితే తన ఓన్ వాయిస్ అయితే ఇక్కడ చెప్పింది. మీకైతే అది క్లిప్ అయితే పెడతాను, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను. ఇక్కడ ఒరిజినల్ వాయిస్తో చెప్తుంది, ఒకసారి విని మీరు కూడా మీకు నచ్చితే ఒకసారి చేయండి, ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ చంద్రకత్తలు అయితే. ఇక్కడ మీకు నచ్చితే లైక్ చేయండి అని చెప్పి నేను చెప్తున్నా. ఇంకా మావైతే భోజనాలు అయిపోయినాయి. అయిపోయాక ఇంకా పిల్లలు కూడా ఇక్కడ తింటున్నారు. ఇక అండి మాకు తమ్ముడు అవుతాడు ఈ అబ్బాయి. ఇంకా సోని అండి మా మామయ్య వాళ్ళ పాప, నవ్య, గున్విన్, మా దిన్ను. ఇంకా అలానే ఇక్కడ వీళ్ళందరికీ హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నారు. పవన్కి అయితే వీడియో తీస్తా అని చెప్పేసి ఇంకా తినమంటే తినలేదు, అలానే నిల్చున్నాడు. ఆయన నేను వదులుతాను, పవన్కి కూడా వీడియో తీశాను. ఇంక ఇక్కడ వచ్చేసి అందరం తినేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తెచ్చారు, తాగండి అని చెప్తే ఇంకా అందరం తిన్నాక ఒకటేసారి తాగుదాం మనం. ఇక్కడైతే వీళ్ళిద్దరు అక్క చెల్లెలో తినిపించుకుంటున్నారండి. చూడండి ఒకరికొకరు. ఇంకా ఓన్ వాయిస్ అయితే మీరు వింటే ఇంకా చాలా ఫన్నీగా ఉండేది, కానీ ఇక్కడ కాపీరైట్స్ పడతాయి అని చెప్పేసి నేను అయితే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా అలానే థమ్స్ అప్ కూడా తెచ్చాము, చల్లగా ఉంటుంది తాగంటే తర్వాత తాగుతాంలే అన్నట్టు. ఇక్కడ వచ్చేసి పవన్ అయితే కూర్చున్నాడు. ఇంకా పవన్ అయితే నేను వీడియో తీస్తుంటే మీ ఫ్రెండ్స్ చూస్తే వద్దు పిన్ని అని అంటున్నాడు. ఇంతలోనే మా మామయ్య పైన అయితే వచ్చారు. అంతలో మా మామయ్య కూడా హాయ్ చెప్పంటే ఎందుకు ఏం వీడియో తీస్తున్నావు అంటే అడిగారు. లేదు ఇట్లా యూట్యూబ్ అంటే అవునా ఓకే ఓకే తీతి అని చెప్పి అన్నారు. ఇక్కడ కూడా మా మామయ్యకి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మామయ్య అంటే ఏం చెప్పాలి నాకు తెలియదు అన్నట్టు అంటున్నారు. చాలా ఫన్నీగా డూటమ్ అయితే చెప్తుంది, నేను చెప్తున్నా ఇట్లా చెప్పు అది ఇదని. ఇక్కడ ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నా ఈ వీడియో భోంచేసామండి. భోంచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా బాయ్ బాయ్. ఇక్కడైతే ఏదో మా మామయ్య ఏదో కామెడీ జోక్ చేసేయడానికి మా ఫ్రెండ్ అవుతుంది. ఇక్కడైతే అందరూ అయితే సెల్ఫీ అయితే చాలా ఇష్టం. ఇంకా సరే అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే అలానే వాళ్ళ మేనగోడలకి నేనైతే ఇంటికి వచ్చేసాను. గారెలు అయితే ఇచ్చాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాప వచ్చేసి ధృతి పాప అండి. ఇంకా వడలైతే ఇచ్చాను, తింటుంది, చాలా నచ్చాయంట. హాయ్ కూడా చెప్తుంది మన ఛానల్కి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.